ఇప్పుడు నేను చెప్పబోయేది అక్షరాల నిజం. చెప్పు, చెప్పి తగలడు. నమ్ముతున్న వాళ్ళకంటే, నమ్మిస్తున్న వాళ్ళకంటే నమ్మి మోసపోయి ఎదవలైన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. కొన్నిసార్లు మన కళ్ళ ముందు అన్ని నిజాల్లాగే అనిపిస్తాయి. అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది అనిపిస్తుంది. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? కానీ లాస్ట్ కలా జరగదు. బయట సిచ్యువేషన్ చాలా చాలా వరస్ట్ గా ఉంది. మండుతున్నట్టుంది. అండ్ అది ఎటో పోయి మన విసిరిన బాణం వెనక్కి తిరిగి వచ్చి మన వీపుకే గుచ్చుకుంటది. అప్పుడు గానీ మనకు అర్థం కాదు. ఏంటది? అరే ఇన్ని ఏదో ఒక రోజు కొడతారా బురికేసుకొని మన అనీష్ కాలేజ్ కింద బట్టేసి పాయింట్ కాడ కుక్కలు కొట్టినట్టు. సో జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం మా ఆయనకు ఆల్రెడీ నేను చెప్పాను, ఆయన వినలేదు, పాటించలేదు. అట్లీస్ట్ మీరైనా విని పాటించండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. కొట్టమ్మా తల్లే. అబ్బా మామా కొట్టు అక్క. ట్రై చేయడం కోసం ఎవడో చేసిన పని అది ఉంది. అండ్ ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ దట్. నేను నా ఇంగ్లీష్ ఏంట్రా? కంటెంట్ ని ఎవడు ఏమీ పీకలేక క్రౌడ్ ఫండింగ్ ఎందుకు చేశారు? ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. దర్ఫీ ఎంత పెద్ద లైఫ్ లెసన్ నాకు తెలియదు గాని ఇది అసలు క్రౌడ్ ఫండింగ్ ఎందుకు చేశారన్నది వద్దు అన్నారు అందరూ. అయినా నేను క్రౌడ్ ఫండింగ్ చేస్తాను అనడానికి వెనకాల సరే నీకు వద్దన్నావు అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? నాకేం చెప్పనివ్వదు. కొంచెం చెప్దాం. అంటే ఇండస్ట్రీలో ఎవరెవరు నమ్మి మోసపోయారో కూడా చెప్పాలి కదా. నా ముందే కదా కాల్స్ మాట్లాడి అందరికి యూట్యూబర్స్ బయటకు వీడియోలు చేయడానికి కూడా ఆర్టిస్టులు మీ బెస్ట్ ఫ్రెండ్సే. అయితే వెళ్ళి 2 పాల ప్యాకెట్లు వేసుకో. ఏం మాట్లాడతావు నువ్వు? అందరికి తెలిసిన వాళ్ళే. వాళ్ళు ఫోన్ చేస్తున్నప్పుడు ప్రతిదీ ఈయన సీక్రెట్లు అన్ని ఇట్లా బిజినెస్ కోసం అన్ని మాట్లాడేస్తారు. వాళ్ళు బయట చెప్తారు. అది ఉందిలే. అదే ఓకే, ఇప్పుడు అందరూ కలిసిపోతున్నారే. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, దానిని మించిన విషయం మార్కెట్ లో చూపించిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఆలస్యం అమృతం అసూయ. అదేంటది ఆలస్యం అమృతం విషం అంటాను అనుకుంటున్నావా? ఇప్పుడు మనుషుల్లో అసూయని మించిన విషయం ఎక్కడుందయ్యా ప్రపంచంలో? కమలా ఏమైంది? మార్కెట్ లో దాన్ని మించిన విషయం చూపించిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్. ఇప్పుడు మీరున్నారు, ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపే కూడా తెలుసా నువ్వు? దైద్యుడా అని తిట్టాలన్నది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని చెప్పిన కొటేషన్ కాదు, ఇంత జరిగే కూడా గూగుల్లో కొటేషన్ ఎందుకు చెప్తాను బ్రో? ఇదే నిజం. ఇట్స్ రియాలిటీ. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఏమవుతుంటారు తెలుగులో మీ తెనాలి మా తెనాలి అన్నట్టు అంతా ఒకటి అయిపోతుంటారు అనేది ఒక హింట్ కదా. దీనికే భయపడుతున్నావా? వాళ్ళ నూరికే చేర్స్ కొట్టినట్టు కొట్టాను. ఏమంటున్నానంటే నేను నమ్ముతున్నా బ్రో. సీజన్ 7 ఉల్టా పుల్టా బిగ్ బాస్ 7 నిన్నైతే బాటమ్ సబ్ తో పాటు పచ్చడి కూడా నాకించేస్తా. చెప్తాం కదా కొంచెం మందికి కొన్ని విషయాలు, కొంతమంది సపోర్ట్ ఉంటది అనుకొని చేశాను. అవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే అది లేదు, ఆపేశాను అంతే. సపోర్ట్ వచ్చిందా ఎవరి నుంచైనా? మా క్రౌడ్ ఫండింగ్ వీడియోకి పాజిటివ్ గా ఏమైనా వీడియోస్ వచ్చినాయా? జబర్దస్త్ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? చూసేవన్నీ నిజాలు కాదు. అంటే ఒక ఓవరాల్ గా అంతా ఎలా కనిపిస్తుండ్రా నీకు? బిస్కెట్ అయింది. ఇప్పుడు ఇదంతా జరిగింది, ఈ క్రౌడ్ ఫండింగ్ ఇదంతా కూడా దానికి అదే కారణం యాక్చువల్ గా.
వెనకాల చాలా జరిగినాయి కానీ అవేమి నేను చెప్పాలనుకున్నా నాతో చెప్పనివ్వట్లేదు. వీడియోస్ కూడా డిలీట్ చేయించారు. మొన్న త్రిపాఠి తిక్క రేగిపోయినాడు. ఇప్పుడు నీ గొంతు వినపడకూడదు, లేదంటే నీ నాలుగు కోసి అవతల పడదెంగుతాను. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఐ లాస్ట్ ట్రస్ట్ బికాస్ అంటే ఏమైందంటే ఆ ఇన్సిడెంట్ వల్ల తిట్టదని చెప్పరా ఏమండి? ఫ్యాక్ట్ ఏంటంటే క్రౌడ్ సొంత ఇల్లు కూడా అలా కట్టించుకోలేమేమో. మా కెఫేకి మేము అంత బాగా డిజైన్ చేయించుకున్నాం. ఎవరో స్థలం కోసం కూడా పెట్టారు. 300 గజాలు ఉందట. 300 గజాలు వైజాగ్. సూపర్ అన్యా అంటే కట్అవుట్ చూసి అంత లగ్జరీ అని నమ్మేయకండి. అంటే మనం మళ్ళీ రియాక్ట్ అవుతాం కదా, పర్టికులర్ గా పర్సన్ పేరు చెప్పు ఏదో ఒకటి చెప్పి అట్లా రియాక్ట్ అయ్యి అంత హేటర్స్ ఉన్నారు మాకు బయట. అది బిల్ కూర్చో బయటకి రా ఫస్ట్. నువ్వు ఎక్కడున్నావు నాకు కావాలి. ఉన్నారు నాకు ఇన్ని లక్షల్లో కోట్లలో ఆర్డర్స్ పెట్టేవారు. ఒక చాలే అడ్రస్ చెప్పు నీతో ఒకసారి. అడ్రస్ పెట్టు నాకు, పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు, నాకు అర్జెంట్గా అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. రాలే స్ట్రాటజిక్ లొకేషన్ బాలే, ప్రమోషన్ గట్టిగానే చేసినా కూడా అయిపోయింది. అప్పటికే అంతా అస్సాం సేల్ చేస్తాం. ఒక్కటిచ్చానంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. వీపీ అట్లా మేమందరం ఏ స్టేజ్ నుంచి వచ్చామో, ఎంత లేని స్టేజ్ నుంచి వచ్చామో తెలుసు అమ్మాయి. నా మీద ఎంత టార్గెటెడ్ హేట్రెడ్, టార్గెటెడ్ నెగిటివిటీ ఉందో మీకు ఇక్కడే అర్థమవుతుంది. ఆ పర్మనెంట్లీ క్లోజ్ అని పెట్టిన దాన్ని కూడా మళ్ళీ వెళ్ళి మోసం చేస్తున్నాడు, స్కామ్ చేస్తున్నట్టు. అట్లా కావాలని అట్లా పోర్ట్రే చేయడం కోసం ఎవడో చేసిగా నాకు కోపం రాదు. నాకు ఇట్లాంటి విషయాలు కొన్ని చేయడం మటుకు కరెక్ట్ కాదు. మిస్లీడింగ్ ద ఆడియన్స్ కంప్లీట్లీ ఏమీ లేదు. ఈవెన్ మొత్తం చీకటిగా ఉంటుంది ఇప్పుడు. మొత్తం అన్ని యూట్యూబ్ లో వీడియోలు చేసేది ఎవరో పుణ్యాత్ములు కాదు, ఎవరో ధర్మాత్ములు కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. నెక్స్ట్ అది నేను నాలంటి ఓపెన్ గా చెప్తాడు, ఇంకోటి చెప్పడు, అంతే తేడా. తమించి ఇంకేయట్లేదు. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను నీ తట్టలే. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే క్రౌడ్ ఫండింగ్ వీడియో చెయ్యొద్దని నేను చాలా సార్లు చెప్పాను. ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. సో నెక్స్ట్ జబర్దస్త్ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? ఏం లేవు, ఏమీ లేవు. నవ్వుతున్నామని ఏం అనుకోకండి. చాలా అప్పటికే అంతా అస్సాం. అస్సాం ఒక పక్క అక్కడ అంత లాస్ అవుతోంది అయినా కూడా అప్పుడు కూడా నేను నవ్వుతూనే వీడియోలు చేసా. మంచి అయినా చెడైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. అంటే ఒకటి అనుకున్నాం, ఇంకొకటి అవుతోంది. వాళ్ళకి సారీ చెప్పి క్షమాపణ చెప్తానంటున్నాడా? గానా క్యా గానా కేఫ్ అంతా లాసుమయం, అంతా లాసుమయం. దర్శి మాకు చాలా స్ట్రాంగ్ దెబ్బ. ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది? అంతా లాసే. సో అది బేసిక్ గా పెట్టిన రోజు నుంచి లాస్. క్రౌడ్ ఫండింగ్ ఎందుకు చేశారు? ఒకటి సాయి కృష్ణ గారు చేశారు. ఇంకో ముస్టోడు రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇంతకు ముందు ఆల్రెడీ చాలా మంది చేశారు. తర్వాత అన్వేష్ గారు ఇప్పుడు ఉమా తెలుగు ట్రావెలర్ కూడా ఒకప్పుడు చేశారు. అవి వాళ్ళు కనబడట్లేదు, కళ్ళకని చూసారు కదా, మచ్చలన్నీ వచ్చాయి. కొంతమంది సపోర్ట్ ఉంటది అనుకొని చేశాను, అది లేదు. తెలుసు మేమందరం ఏ స్టేజ్ నుంచి వచ్చామో, ఎంత లేని స్టేజ్ నుంచి వచ్చామో తెలుసు అందరికీ కూడా. ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు?
కాదు, అరే మహిదర్ లాస్ అయ్యాడు, సో సరే బాగా లాస్ అయ్యానని అంటున్నాడు కదా, సరే మన తరపున ఏదో ఒకటి చేద్దాం. ఎంతో కొంత తీస్తే బెటర్. పండగ చేసుకో. తినడానికి కూడా ఫుడ్ టైంకి ఉండేది కాదు. అయ్యో సానుభూతి వద్దురా. గివ్ బ్యాక్ 1 రూపీ మైదర్ అని చెప్పి నా రూపాయకి ఇచ్చి నేను ఇంక మళ్ళీ దీని గురించి మాట్లాడను, ఇంకేం మాట్లాడను నేను.